ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా నడిచేది. వైసీపీ వచ్చాక సీన్ మారింది. ఫ్యాను పార్టీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో పులివెందుల తర్వాత అంత భారీ స్థాయి మెజారిటీ ఆ నియోజకవర్గంలోనే వచ్చింది. ఊహలకు అందనంత ఎత్తుకు చేరిన జగన్ పార్టీ గత ఎన్నికల్లో పేకమేడలా కుప్పకూలింది. లోకల్గా ఉన్న వర్గ విభేదాలే పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్న టాక్ నడుస్తోంది. పార్టీ అధికారం కోల్పోయినా వర్గ పోరు మాత్రం ఇంకా అక్కడ ఆగలేదట. ఇంతకు ఏది ఆ నియోజకవర్గం, ఎందుకు ఈ వర్గ పోరు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. 2014లో వైసీపీ నుండి ముత్తుముళ్ల అశోక్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి అన్నా రాంబాబు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో అశోక్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం కొద్ది కాలానికే అధికారంలో ఉన్న పసుపు పార్టీ నీడలోకి చేరారు. తన ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తికి లోనైన అన్నా రాంబాబు తిరుగుబాటు చేశారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో వైసీపీ నుండి అన్నా రాంబాబు పోటీ చేయగా టీడీపీ నుండి అశోక్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. అన్నా రాంబాబు 81,000 ఓట్ల ఆధిక్యంతో విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత అంత భారీ మెజారిటీ అన్నా రాంబాబుకే దక్కింది. ఆ స్థాయి మెజారిటీ రావడంతో తనకు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అని రాంబాబు ఆశించారు. కానీ ఆయన అనుకున్నది రివర్స్ అయిందట. తెర వెనుక జరిగిన మంతనాలతో కేబినెట్ లో బెర్త్ దక్కకుండా పోయినట్లు టాక్. స్థానికంగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు రాంబాబుకు వ్యతిరేకంగా పావులు కదపడం వల్లే ఇదంతా జరిగిందని టాక్. పరిస్థితిని గమనించిన అన్నా రాంబాబు వారిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు చేశారు. అయితే రాంబాబు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయట. పార్టీ గెలుపు కోసం రాంబాబు తరపున పనిచేశామే తప్ప ఆయన పెత్తనాన్ని మాత్రం సహించలేమని జిల్లా నేతల ముందే రెడ్డి సామాజిక వర్గం నేతలు తేల్చేశారట. దీంతో అప్పటి నుండి జిల్లా నేతలు కూడా రాంబాబు వ్యవహారంలో అంటి ముట్టనట్టు వ్యవహరించడం మొదలుపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. స్థానిక పరిస్థితులను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన రాంబాబుకు వారి నుండి కూడా సరైన సపోర్ట్ దక్కలేదట. దీంతో స్థానికంగా పార్టీలో తన పట్ల జరుగుతున్న వ్యతిరేక వైఖరికి విసిగిపోయిన అన్నా రాంబాబు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కడం మొదలు పెట్టారు. అది పీక్ స్టేజ్ కు చేరడంతో 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ తర్వాత అధినేత జగన్ ఆదేశాలతో రాంబాబును గిద్దలూరు నుండి మార్కాపురం నుంచి నాగార్జున రెడ్డిను గిద్దలూరుకు మార్పు చేశారు. ఇది ఎంత పెద్ద తప్పో 2024 ఎన్నికల్లో క్లియర్ గా కనపడింది. ఈ 2 చోట్ల పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో గిద్దలూరులో 20 ఏళ్ల తర్వాత మళ్లీ టీడీపీ జెండా ఎగిరిన పరిస్థితి కనపడింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడమే కాదు, రాష్ట్రంలో అధికారం పోయినా గిద్దలూరు వైసీపీలో మార్పు రావట్లేదట. ప్రస్తుతం కుందూరు నాగార్జున రెడ్డి ఇన్ఛార్జ్ గా కొనసాగడాన్ని స్థానిక రెడ్డి వర్గం నేతలు ఒప్పుకోవట్లేదట. నాగార్జున రెడ్డి నాన్ లోకల్ వ్యక్తిగా ముద్ర వేస్తున్నారట. గిద్దలూరు లోకల్ వ్యక్తినే ఇన్ఛార్జ్ గా నియమించాలని ఒత్తిడి చేస్తున్నారట. గత ఎన్నికల్లో 1000 కోట్ల కన్నా తక్కువ తేడాతోనే ఇక్కడ వైసీపీ పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న నేతల వల్లే తాను ఓడిపోయానని నాగార్జున రెడ్డి అనుమానిస్తున్నారట. వీరంతా మద్దతుగా ఉంటే ఖచ్చితంగా గత ఎన్నికల్లో గెలిచేవాడినని నాగార్జున రెడ్డి సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారని టాక్ జరుగుతుంది. స్థానికంగా ఉన్న విభేదాలే తన ఓటమికి కారణమని ఆయన భావిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో నాగార్జున రెడ్డి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడమే మానేశారట. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్లడమే తప్ప పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టడం లేదట. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పగ్గాలు తీసుకున్నాక పార్టీలో కొంత మార్పునకు దారితీసినట్లు కనిపించింది. క్యాడర్లో నిరాశ తొలగిపోయి నూతన ఉత్సాహం కనపడింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి క్యాడర్ను యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు బూచేపల్లి. ఈ క్రమంలోనే గిద్దలూరులో కూడా సమావేశం నిర్వహించారు. అయితే కొంతమంది ముఖ్య నాయకులు మొహం చాటేయడంతో వర్గపోరు మళ్లీ బగ్గుమంది. 2 సామాజిక వర్గం నేతలు ఇన్ఛార్జిని మార్చాలనే డిమాండ్ గట్టిగా తెరపైకి తీసుకురావడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు టాక్. వర్గపోరుకు విరుగుడు కోసం రెడ్డి సామాజిక వర్గం నేతల డిమాండ్లను అధిష్టానం వద్దకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట బూచేపల్లి. అధినేత జగన్ గిద్దలూరు మీద దృష్టి సారించి స్థానికంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని
పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. వైసీపీ పార్టీ పరిస్థితి మారుతుందా? వర్గ పోరుకు జగన్ మందు వేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.